క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఆయన అమూల్యమైనటువంటి మాటలు, నోటి మాటలు మనము విని గ్రహించిన వాటి ప్రకారం మనము మన బ్రతుకులలో ఉండులాగున దేవుడు అందరికీ కృప అనుగ్రహించును గాక. గ్రంథం నుండి ఏబు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనము చూడండి. ఏబు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్టు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. ఈ యొక్క భూమి మీద మనుషుల జీవితం కూడా చక్కగా ఆయన నీతి క్రియలను, ఆయన ఆజ్ఞలను పాటించి ఈ లోకంలో మనము నీతి నిజాయితీగా బ్రతికి ఈ కొంచెం కాలంలో నమ్మకంగా దేవునికి ఉన్నట్లయితే మనకు పరలోక రాజ్యంలో ఎక్కువ ఆనందము, ఎక్కువ బహుమతులు, ఎక్కువ ఆయన అక్కడ మనకు జీవ జలాలు ఇస్తాడు. ఆ యొక్క పరలోక రాజ్యంలో అలాగే జీవ ఫలాలు ఇస్తాడు, జీవజల నీటిని ఇస్తాడు. మనల్ని పెద్దగా పెడతాడు, అనేక మందికి పెద్దగా పెడతాడు. ఆయన సన్నిధిలో ఉంటాము, ఆయన దగ్గర ఉంటాము, ఆయన పక్కలోనే ఉంటాము. ఆయన సింహాసనం కూడా ఆయన ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు. ఒక రైతు అరమూట గింజలు వేసి పొలములో నారు వేసి మళ్ళీ తిరిగి పండించినప్పుడు అరమూటతో పోయినటువంటి రైతు ఇంచుమించుగా ఒక 40 మూటలు ఎత్తుకొని వస్తాడు. కష్టపడతాడు, ఫలితాన్ని పొందుకొని వస్తాడు. అలాగే దేవుడు కూడా మనల్ని దేవుడు కూడా చిన్న జీవితాన్ని ఇచ్చి మనం ఆయన నోటి మాటల ప్రకారం బ్రతికినట్లయితే మనకు చాలా పెద్ద జీవితము పరలోక రాజ్యంలో ఇస్తాడు. ఒక రైతు పొలంలో పోయి తక్కువ ధాన్యంతో పోయి ఎక్కువ ధాన్యంతో ఎలాగొచ్చునో మనం ఈ లోకంలో ఈ కొంచెం కాలంలో మనము ఆయన నోటి మాటల ద్వారా మనం బ్రతికినట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించి బ్రతికినట్లయితే మనకు ఎక్కువ ఫలితము ఈ లోకంలో కాదు, పరలోక రాజ్యంలో మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. కనుక మన కాలంలో ఈ యొక్క ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదవని ఇక్కడ భక్తునికి దేవుడు చెప్తూ ఉన్నాడు. మంచి పనులతో నీవు, మంచి క్రియలతో నువ్వు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదవు. నా యొక్క ఆలోచనల ప్రకారం బ్రతికి నువ్వు సత్యంలో బ్రతికి, మంచి క్రియలతో బ్రతికి నీవు మంచి చేరులో నుండి మంచి ఫలాలు కోసుకొని వచ్చి నువ్వు సమాధిలోకి చేరినట్టు ఇక్కడ మంచి క్రియలతో బ్రతికినట్లయితే పరలోక రాజ్యంలో మనం ఆ క్రియలకు ఫలితం అక్కడ ఆయన ఇస్తానన్నాడు. మీ జీతానికి ఫలితము నా దగ్గర ఉన్నది అని చెప్పినాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆ యొక్క మంచి క్రియలతో మనము ఈ లోకంలో బ్రతికినట్లయితే, ఆయన మాట ప్రకారం బ్రతికినట్లయితే మనకు ఎక్కువ అధికారత, ఎక్కువ బహుమానాలు, మనల్ని ఎక్కువ ప్రేమించి అక్కడ ఆయన గొప్పదైన ఆనందమును అక్కడ మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక మన క్రియలతో దేవుని సంతోషపెట్టి ఆ యొక్క దేవుడు కూడా పరలోకం నుండి వచ్చి మనలాంటి శరీరంతో వచ్చి చక్కగా బ్రతికి ఏ పాపాన్ని అంటించుకోకుండా, పాపలతో తిరిగినప్పటికీ ఏ పాపాన్ని అంటించుకోకుండా ఆయన చక్కని బ్రతుకు, భయంకరమైన బ్రతుకు బ్రతికి వేశ్యలను సైతం, దొంగతనం చేయవారిని సైతం, దయ్యాలను సైతం మహా సూచక అద్భుత కార్యాలు చేసి, ఎందుకు ఈ అద్భుత సూచక కార్యాలు అంటే దేవుడు మహిమపరచబడాలి. సృష్టికర్త అయిన దేవుడు చాలా గొప్పవాడిని తెలుసుకోవాలి ప్రజలోని. అంతేకాని వాటి వల్ల ఏమి ప్రయోజనం ఏంది? ఈ లోకంలో చాలామంది, మన పితరులు చాలామంది అద్భుత కార్యాలు చేసి పొందుకొని దేవుని భయం ఉండి చనిపోయినారు. అద్భుత కార్యాలు చూసినారు, వాళ్ళ జీవితాలలో సూచక్రియలు చూసినారు. అన్నీ చూసి చివరికి మరణం కూడా జయించినటువంటి వారు కూడా ఉన్నారు. చనిపోయిన వారిని లేపినాడు దేవుడు. దేవుడే కాదు, మళ్ళీ ఆయన భక్తుల ద్వారా కూడా దేవుడు లేపించినాడు.
ఇవన్నీ ఎందుకయ్యా అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని తెలియపరచడానికి. ముఖ్యంగా ఈ యొక్క లోకంలో మనము నీతి క్రియలు కలిగి యథార్థ హృదయంతో ఒకరినొకరు ప్రేమ కలిగి బ్రతికి ఉండడమే. ధర్మశాస్త్రం అంతా కూడా దేని మీద ఆధారపడింది, దేనిని నెరవేర్చుతున్నది అని గ్రంథము చెప్తున్నది, లేక యొక్క గ్రంథ రచయితలు రాసినారు అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమ కలిగి ఉంటే దానిని మీరు నెరవేర్చిన వారు అవుతారని చెప్పడం జరిగింది. కనుక అన్నిటికన్నా మనము ప్రేమ ఒకటికిన ఎవరి మీదైనా మనము ప్రేమ లేకున్న వారినైతే నిజంగా మనము ఎంత ప్రార్థనలు చేసినా వ్యర్థమే, ఎంత ఉపవాసాలున్నా వ్యర్థమే అని దేవుని వాక్యం తెలియపడుతుంది. అందుకే ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ప్రేమ అనేది పూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చింది ఈ యొక్క ప్రేమ, సహోదర ప్రేమ, ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయం. యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేస్తున్న వారిని అసహించుకున్నాడు, కానీ పాపములో జీవిస్తున్న వారిని అసహించుకున్నాడు, కానీ పాపమున్న మనిషిని అసహించుకోలే. మారే తత్వం ఉంటే అసహించుకోలే ఆయన. అందుకే ఆ యొక్క వ్యభిచారి ఆమెతో అన్నాడు, వారందరూ కొట్టుకుంటూ తరమబడుతూ వస్తుంది, వచ్చిన ఆమెను ధర్మశాస్త్ర ప్రకారము బోధకుడా ఈమెను రాళ్లతో కొట్టి, మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపవలనని ఆజ్ఞ ఉన్నది కదా, నీవైతే ఏం చెప్తావని మేము వచ్చి ఉన్నాము, మీరే చెప్పండి బోధకుడా అని అన్నప్పుడు ఆయనను ఏ విధంగా అయినా శోధనలో పెట్టాలని వచ్చిన వాళ్ళు. అంటే ఆయన సామాన్యంగా ఆయన నోట్లో ఏది పొరపాటు తొలదు, ఏదో ఒక విషయం మీద ఆయన తప్పుబట్టి ఆయనను ఆ రోమ ప్రభుత్వానికి అప్పచెప్పాలని ట్రై చేసేవారు. ఎందుకు ఈ యొక్క సద్దుకయ్యలు, శాస్త్రులు, పరిశీలు ఇలా చేసేవారంటే ఆ యొక్క అప్పట్లో ఆ యొక్క సమాజ మందిరాలలో ఆదాయంతో కూడుకున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరంటే ఈ సద్దుకయ్యలు, శాస్త్రులు, పరిశీలు వీళ్ళనమాట. ఆ కానుకలు కానీ ఏదైనా కానీ ఒక వ్యాపారంగా మార్చి అక్కడ జరుగుతున్న కొన్ని క్రియలకు యేసుక్రీస్తు ప్రభువారు అడ్డు అయినారు. అందుకు వారికి కోపం. అందుకే ఒకానొక సమయం ఆయన నా యొక్క మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా చేసినారని ఒక తాళ్ళ కొరడాలు చేసుకొని అందరినీ అజిలించి ఆ యొక్క పావురాలు వ్యాపారమే కానీ, ఆ కాసుల వ్యాపారమే కానీ, ఆ గొర్రెలు, మేకలు వీటన్నిటినీ ఆ యొక్క నా మందిరంలో సత్యము ప్రకటింపబడే మందిరంలో వ్యాపారపు ఇల్లుగా చేసినారని అదిరించినేసినాడు. అది కోపం వారికి. అలాగే ఈయనను ఇట్టే వదిలిపెట్టేస్తే రోమా సైన్యం మనల్ని ఏమో చేసేసి మనము అందరము పతనమైపోతామనే కోపం. ఇదంతా వారికి కారణమయ్యి యేసుక్రీస్తు వారిని చాలాసార్లు ఆయనను చంపాలని ఆలోచన చేసినవారు, కపటోపాయం చేసినటువంటి వారు. కానీ దేవుడు ఆయన తగిన సమయంలోనే ఆయన మరణం అవ్వాలి కనుక ఆయన ఏ విధం చేత మరణం అవ్వాలి అంటే ఆయనను ఆ రక్తము అంత కార్చే విధంగా ఆయన మరణం ఉండాలి. రాళ్లతో కొట్టి చంపకపోతుంది ఏది నా దేవుని చిత్తం కాదు. రక్తం అంతా ప్రజల కోసం కార్చే విధంగా ఆ రక్తం ద్వారా ప్రజలందరూ పాప విమోచన పొందుకొని మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి బాప్తీసం పొందుకొని పరలోక రాజ్యం చేరడానికి అలాగే పరిశుద్ధాత్మ వరం పొందడానికి మనకు ఆయన రక్తము కావలసి వచ్చింది కనుక ఆయనను ఆ యొక్క ముళ్ళుతో కానీ, ఆ యొక్క పక్కలో బల్లెపు పోటుతో కానీ, ఆ కొరడాలతో కానీ ఆయన రక్తమంతా కార్చే విధంగా ఆయన మరణం ఉండాలని దేవుని ప్రణాళిక కనుక ఆయన తగిన సమయంలోనే ఆయన కల్వరి శిలువలో మరణము జరిగింది. అందుకే ఆయన అంటాడు, ఇది నా మరణము నేను పెట్టుటకు మళ్ళీ తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, కాకపోతే మీ అందరి కోసం నేను మిమ్మల్ని పవిత్రపరచాలనుకున్నా, మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, లోకమును ఎంతో ప్రేమించాను, అందులో నా పోలికలో ఉన్నటువంటి నా బిడ్డలు
మీకు నా రక్తం తప్పితే, నా పరిశుద్ధ రక్తం తప్పితే ఎవరి వలన మీరు రక్షింపబడలేదు. పాపాన్ని తీసివేసే అధికారం ఇంకెవరికి ఇవ్వబడలేదు, కనుక నాకే ఇవ్వబడింది. ఆ యొక్క అధికారము దేవుడు, తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినాడు. కనుక ఆయన చెప్పినట్టు ఇక్కడ చేయిస్తూ మీకోసమే నేను ప్రాణం పెట్టుటకు వచ్చినానని మన కోసం ఆయన మరణం అన్నాడు. కనుక మన కోసం మరణమైన ఆ దేవుడు ఈ అద్భుత కార్యాలు, సూచక్రియలన్నీ మనము దేవుని కుమారుడని నమ్ముటకే. ఎంతోమంది ఆ పితరులు చనిపోయిన వారు లేచినారు, మళ్ళీ వాళ్ళు చనిపోకుండా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారే చాలామందిని బ్రతికించినారు. అలాగే ఆయన శిష్యులు కూడా చాలామందిని బ్రతికించినారు. బ్రతికించిన వారు మళ్ళీ తిరిగి చనిపోకుండా అలానే బ్రతికి ఉన్నారా అంటే కాదు, చనిపోవాల్సిందే. అద్భుతమైతే చూడాల్సిందే జనము. ఆ చూసిన దానిని బట్టి ప్రభువు వైపు తిరగాల. నిజమైన దేవుడు ఆయనే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలియపరచుట కోసమే ఈ యొక్క అద్భుత కార్యాలు, సూచక్రియలు అన్నీ కూడా. కానీ నిజమైనది మనకేంటంటే మనము పవిత్రంగా పరలోక రాజ్యంలో చేరాలి. ఆ పవిత్రుడైన దేవుడు పరలోక రాజ్యంలో ఉంటాడు. ఆయన చాలా కల్మషం లేనటువంటి దేవుడు, కనుక మనము కూడా అలా ఉండాలని ఆయన రక్తంతో కొని మనల్ని అక్కడికి చేర్చుకోవాలనుకున్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, కనుక మనము పరిశుద్ధంగా వెళ్ళాలని కోరి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కాపాడుకుంటూ వచ్చినాడు. కనుక ఆ రక్తం ఇచ్చిన దేవుడు, ఆ రక్తంతో కాపాడుకున్న దేవుడు, మనం ఈ లోకంలో ఎలా బ్రతికితే నీవు 6 మూట గింజలతో వెళ్ళి 40 మూటలు గింజలతో వస్తున్నావు నీవు, అలాగే ఆయన రక్తంలో కడగబడిన మనము ఇక్కడ మంచి క్రియలతో బ్రతికి కడగబడినాక, రక్తంలో కడగబడినాక పరిశుద్ధులమవుతాము, యథార్థవంతులమవుతాము, నీతిమంతులమవుతాము. కడగబడిన తర్వాత మనము మంచి క్రియలు కలిగి యథార్థంగా నీతిగా బ్రతికి ఈ కొద్ది కాలంలో మనం మంచి క్రియలతో బ్రతికి మనకిచ్చినటువంటి ఆత్మ ఆ క్రియలనే ఎత్తుకొని వెళుతుంది. కనుక ఇంకా ఏమి మనం ఎత్తుకొని పోలేము, ఒక పొరక పుల్లైనా మనం తీసుకోలేము. కానీ మన క్రియలు మాత్రం మన ఆత్మ తీసుకొని వెళ్తుంది. వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు విశ్వ న్యాయస్థానం ముందు ఆ యొక్క తీర్చే ఆ యొక్క న్యాయస్థానం ముందు మనము మన క్రియలతో అక్కడ నిలబడతాం. మన క్రియలు మంచి అయితే దేవుడు అక్కడ మంచి జీవితాన్ని ఇస్తాడు. క్రియలు చెడ్డవైతే అపవాదికి కేకలు వేసే, ఆ యొక్క అపవాది కోసం తయారు చేసిన కేకలు వేసే నరకాన్ని మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో భయం కలిగి, భక్తి కలిగి బ్రతకాల. మన ఇష్టం వచ్చినట్టు మనల్ని బ్రతకనికి దేవుడు మనల్ని పుట్టించలేదు. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకనికి దేవుడు పుట్టించలేదు. దేవుడిచ్చిన యథార్థవంతమైన ఆత్మతో యథార్థంగా నీతిగా బ్రతకమని మనల్ని పుట్టించినాడు. అది మొదటిగా మనము గుర్తించుకోవాలి. క్రైస్తవ పిల్లలముగా ఎవరికైనా అదే నీతి వర్తిస్తుంది. ఎవరికైనా మంచిగానే ఉంటుంది, చెడుగానే ఉంటుంది. కనుక నీతి క్రియలతో బ్రతికితే దేవుడు ఆయన రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడుగా మనకు కనపడతాడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మాట మనం చూస్తున్నాము. మొదటి అధ్యాయము 13-14 చదువుకుందామండి. మరియు పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 13-14. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము నా సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ యొక్క గుడారంలో ఉన్నంతసేపు యేసుక్రీస్తు ప్రభు వారు సూచించిన ఆయన ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ యొక్క ప్రకారం మనం బ్రతికితేనే మనకు ఆయన చిత్తంలో బ్రతికిన వారం అవుతాము. మన ఇష్టానుసారం బ్రతికినట్లయితే, ఆ ధనవంతుడు బ్రతికినట్టు మన ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే, ఆ ధనవంతుడు
బయట పేదవాడు పడి ఉన్నాడు, కానీ కనుకరించక అతని ఇష్టానుసారం బ్రతికినాడు. కానీ అతని సొమ్ము అతను తిన్నాడు, పక్కవారి కరుణించలేనందున అతడు నరకానికి వెళ్ళినాడు. అతని సొమ్ము అతను తిన్నాడు, అతడు ఎవరిది లాక్కోలేదు, ఎవరిది పెరుక్కోలేదు. మోసంగా కూడా చేసినట్టు గ్రంథంలో అయితే ధనవంతుని గురించి వ్రాయబడలేదు. కానీ కరుణించలేకపోయినాడు. పక్కవాడి బీద స్థితిలో ఆకలి ఉంటున్న అతనికి వంగిలి వెతుకులు చిక్కినా చాలు, లేవలేని స్థితిలో పేదవాడు బయట పడినాడు. వాని పైన కొంచెం కరుణ చూపించలేక ఆ యొక్క ధనవంతుడు నరకానికి వెళ్ళినాడు. కనుక దేవుడు మనకు ఈ యొక్క బుద్ధి జ్ఞాన వివేచనలు గ్రంథంలో పెట్టి ఆయన బ్రతికి చూపించి, భక్తులను పెట్టి భక్తులు కూడా బ్రతికి చూపించి, ప్రవక్తలను పెట్టి ప్రవక్తల ద్వారా మంచి మార్గములు మనకు తెలియపరిచి, మనము ఎందుకు మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే నీవు నిత్య జీవితంలో ఉంటావు, నిత్య జీవితానికి నీవు అర్హుడవు అని మనకు శాసనాలు పెట్టి మనల్ని చెక్కనీకి, మనల్ని క్రమంలో పెట్టనీకి, మనల్ని మంచి బంగారపు వస్తువుగా లేక ఒక వజ్రంగా తయారు చేయడానికి దేవుడు అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా పెట్టి వాటిలో నుండి నీకు అనుభవ జ్ఞానం వచ్చి నీకు ఒక మంచి మనసు రావాలి, నువ్వు మంచిగా తలెత్తుకొని నా బిడ్డగా అక్కడ నిలబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన ఇంతమంది భక్తుల ద్వారా చివరికి ఆయనే కూడా మనకు మంచి మాదిరికరమైన జీవితాన్ని గ్రంథంలో వ్రాయించినాడు. ఆయన సూచించిన ప్రకారం మనము బ్రతికినట్లయితే, ఈ గుడారంలో మనము ఈ దేవుడు ఇచ్చిన దేహంలో మనం బ్రతికినట్లయితే మనము ఆయన రాజ్యానికి, ఆయన సన్నిధిని మనము వెళ్ళగలము. కనుక ఈ యొక్క ధనవంతుని మాదిరి కరుణ దయ లేకుండా ఉన్నట్లయితే నరకానికి వెళ్ళబడతాం. కనుక అతని జీవితాన్ని మనకు చక్కగా చూపించినాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండాలి, కరుణ వాత్సల్యత కలిగి ఉండాలి, ఒకరినొకరి మీద గౌరవం ఉంచుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ బ్రతకమనే గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉన్నది. కనుక ఈ శరీరంలో మనము ఆత్మ ఉన్నంతసేపు సమయము పోనివ్వక మనము క్రీస్తు పనులు కొన్నేళ్ళు అందరూ వారి సొంత పనులే చేసుకుంటున్నారు, నా పని చేసేది వారు లేరు, నా పనులు చేసే వాళ్ళే లేరు అని దేవుని వాక్యం తెలిపారు. వారి సొంత పనులే చేసుకుంటూ ఉన్నారు తప్పగా. కనుక దేవుని మీద, ఆయన మాటల మీద శ్రద్ధాశక్తులు పెట్టి మనం బ్రతికినట్లయితే మనకు నిత్య జీవం దొరుకుతుంది. లేకున్నట్లయితే ఈ యొక్క ధనవంతుడు వెళ్ళినట్టుగా అక్కడ యాతన పడే స్థలము, ఆ యొక్క పాతాళంలో యాతన పడుతుండే స్థలానికి వెళ్ళవలసి వస్తుంది. అదే యొక్క బీదల లాజరు అక్కడ ఈ లోకంలో శ్రమ పడినాడు, ఇబ్బంది పడినాడు, ఆకలికి అలమటించాడు, కురుకులతో గీక్కున్నాడు, ఎంతో బాధలు ఇబ్బందులు పడినాడు. అక్కడ ధనవంతునిగా అబ్రహాము రొమ్మున అనుకొని ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ కష్టపడ్డాడు, అక్కడ సుఖంగా ఉన్నాడు. ఇక్కడ సుఖపడ్డాడు ధనవంతుడు, అక్కడ వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. దేవుడు ధనాన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఆ ధనాన్ని కరుణ దయ చూపి లేని వారికి కొంచెమైనా, నీకు కలిమిలో ఉంటే, నీవు బాగా ఉన్నత స్థితిలో ఉంటే లేని వారికి కొంచెమైనా సహాయం చేయి, లేని వారికి ఒక అంగి ఇవ్వు, లేక వారికి అన్నం పెట్టు, వారికి కొంచెము ధనము సహాయం చేయి. ఇవన్నీ కూడా దేవుని ఆలోచన. కనుక ప్రియులారా, మనము భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే దేవుని ఆలోచన ప్రకారం మనము బ్రతికినట్లయితే మనకు చాలా మంచిది. చూడండి, మరొక మాట మనం చూసుకొని ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నామని. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు
సమయమును పోని ఒక సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవిగా ఉన్నాయి ప్రియుల. ఎప్పుడు మనము చనిపోతామో, ఎప్పుడు మనకు ఏమి జరుగుతుంది, ఎప్పుడు మనము ఏమి జరుగుతుందో మనకు తెలియదు. దినములు చెడ్డవి ఉన్నాయి కనుక ఉన్న దినములలోనే మనము దేవునికి భయభక్తులు కలిగి బ్రతకమని గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. నీతి నిజాయితీలతో బ్రతకమని గ్రంథం తెలియపరుస్తుంది. ఒకరికి కీడు చేయక బ్రతకమని తెలియపరుస్తుంది. మేలు చేయకుండా పర్వాలేదు, కీడు చేయక బ్రతకాలి. కోరితే మేలు చేయి, లేకుంటే మేలు చేయకుండా పర్వాలేదు, ఒకరికి కీడు తలపెట్టక మన బ్రతుకు ఉండాలని గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. అలాగే వెలిగింపబడిన నీవు ఇంకొక ఆత్మను వెలిగింపబడితే పరలోక రాజ్యంలో తండ్రి ఎంతో సంతోషిస్తాడంట. ఒక్క పాపి మారితే ఆయనకు పరలోక రాజ్యంలో గొప్ప పండుగ అంట ప్రియుల. కనుక దేవుడు కూడా ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యానికి పిలుచుకోవాలనుకున్నాడు కాబట్టి, ఆయన రక్తం నుంచి పరిశుద్ధులు చేసి పిలుచుకోవాలనుకున్నాడు కాబట్టి అందరి ఎడల ప్రేమ చూపించి లోకమును ఎంతో దేవుడు ప్రేమించినాడు. ప్రేమించడమే కాదు, ఆయన రూపం ఇచ్చినాడు, ఆయనే తయారు చేసినాడు, యథార్థవంతమైన ఆత్మని ఇచ్చినాడు, చక్కగా బ్రతకమని చెప్పినాడు. కానీ అన్నిటికి మించి మళ్ళీ మన హృదయము, స్వచిత్తము, స్వాతంత్ర్యము మనకిచ్చినాడు. ఇది ఇవ్వటం వలనే మనము దరిద్రులమవుతున్నాం. ఒకప్పుడు తెల్లవారి దొరల చేతిలో మనము చాలా ఇబ్బందికరమైన జీవితాలు అనుభవించేవారన్నమాట మన పూర్వీకులు. కానీ అదంతా లేకుండా ఇప్పుడు నీకు స్వాతంత్ర్యం వచ్చింది. నీ ఇష్టానుసారంగా నీవు బ్రతకగలిగే స్వాతంత్రం వచ్చింది. బ్రతుకు, కానీ యథార్థతగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, సత్యంలో బ్రతుకు, సత్యమైన దేవుని కనుగొని బ్రతుకు అని లేఖనం మనకు తెలియపరుస్తుంది. సత్యమైన దేవుని కనుగొనకపోతే, ఈ సృష్టిలో అనేక దేవుళ్ళు, దేవతలు అన్నమాట వారు ఉన్నారు. వారిలో సత్యమైన దేవుణ్ణి పట్టుకోవడమే, సత్యమైన దేవుణ్ణి ఎరుగుటయే నీకు నిత్య జీవం ప్రియుల. ఎరగలేదనుకుంటే సత్యమైన దేవుణ్ణి మనము నరకానికి పాలయ్యాం. ఆయనను ఎరుగుతే, ఆయనను తెలుసుకుంటే ఆయన విధిలోకి మనం వెళుతాము, ఆయన సత్యంలోకి వెళుతాము, ఆయన మార్గంలోకి వెళ్తాము, ఆయన క్రమశిక్షణలోకి వెళ్తాము, ఆయన సైనికులమవుతాము, ఆయన శిష్యులమవుతాము, ఆయన అంత పరిశుద్ధులు మనం అవుతాము. నేను ఎంత పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరి మీకు నా రక్తం ఇచ్చాను కనుక మీరు మళ్ళీ ఆ కుక్క మాదిరి కక్కిన దానికి వెళ్ళకండి, ఆ పంది మాదిరి బురదలోకి మళ్ళీ వెళ్ళకండి అని దేవుని వాక్యాలు మనకు అనేకములుగా మనకు కనపడతాయి. కనుక మనము సత్యవంతుడైన దేవుణ్ణి మనం కనుగొని ఆయనలో ఉంటే మనకు నిత్య రాజ్యము, సంతోషకరమైన రాజ్యంలో ఉంటాము, సమాధానం కలిగి ఉంటాము, ఆనందంతో ఉంటాము. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చివరిగా ముగించుకుందామండి. 2వ అధ్యాయం 16వ వచనం చూడండి, ముగించుకుందాము. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవుడితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనలో మనము ఏక శరీరంగా ఉండి ఆయనలో మనము ఉన్నట్లయితే సమాధాన కారకుడైన దేవునిలో మనం ఉంటే మనకు సమాధానము దొరుకుతుంది. సమస్త భారం మోసుకొంచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును.